శ్రీలీల ఈ పేరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటించి మంచి మార్కులే కొట్టేసింది. తన ఒంపు సొంపులతో ఇరగదీసే డాన్స్, కురకారును కట్టిపడేసే డైలాగ్స్తో అభిమానులను ఫిదా చేసింది. దీంతో శ్రీలీలపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. మా సినిమాలో నటించండి అంటూ దర్శక నిర్మాతలు ఆమె వెంట పడుతున్నారట. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం బిజీ హీరోయిన్గా మారిపోయింది. అసలు శ్రీలీల ఎవరు, టాలీవుడ్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందో ఓ లుక్కేద్దాం. శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. 2001 జూన్ 14న అమెరికాలోని ఓ తెలుగు కుటుంబంలో శ్రీలీల జన్మించింది. ఆమె కర్ణాటకలోని బెంగళూరులో పెరిగింది. బెంగళూరులోని గైనకాలజిస్ట్ స్వర్ణలత, పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావులకు శ్రీలీల జన్మించింది. శ్రీలీల చిన్నతనంలోనే భరతనాట్యంలో శిక్షణ ప్రారంభించింది. ఆమె డాక్టర్ అవ్వాలని భావించి 2021లో MBBSలోకి అడుగుపెట్టింది. 2019లో కన్నడలోని కిస్ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయింది. సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. పెళ్లి సందడి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తర్వాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో దర్శక నిర్మాతలందరూ శ్రీలీల కోసం క్యూ కట్టారు. ఇక శ్రీలీల ఉంటేనే సినిమా హిట్ అనేంతలా ఫిక్స్ అయిపోయారంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి వంటి సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. మహేష్ బాబు సరసన గుంటూరు కారం చిత్రంలో మరోసారి తన మార్క్ పర్ఫార్మెన్స్ చూపించింది. ఈ సినిమాలోని కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. తమన్ కొట్టిన బీట్స్కు మహేష్ బాబు శ్రీలీల డాన్స్ మాస్ జనాన్ని ఉర్రూతలూగించింది. పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్తో పాటు విజయ్ దేవరకొండ నటించబోయే కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. శ్రీలీల సినిమాల్లోనే కాదు, సామాజిక సేవల్లోనూ అందరి మనసులు దోచేసింది. గురు, శోభిత అనే 2 దివ్యాంగులైన పిల్లలను దత్తత తీసుకుంది. అనాథాశ్రమంలో వారిని చూసి చెలించిన శ్రీలీల ఆ పసిపిల్లల పోషణ బాధ్యత తీసుకుంది. ఆమె మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం న్యూస్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ ద ప్లే స్టోర్.